మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సర కాలంగా కూడా ఆటో నడవకపోవడం వల్ల కూడా ఆర్థిక భారాలు ఎక్కువై కూడా ఆడతావా, బండి గుంజుకపోమంటావా, లేకుంటే నేను పోలీస్ స్టేషన్లో పెట్టమంటావా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆటో నడవక ఆర్థిక భారాన్ని మోయలేక ఆటో ఫైనాన్స్ ను కట్టలేక అవమానం కొద్ది ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం పుట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఆ ఆటో డ్రైవర్ ఆత్మహత్య గల కారణాలేంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆటో నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు భారమై ఆత్మహత్య చేసుకున్నటువంటి బండి శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. కుటుంబ సభ్యులు అయితే మాత్రం కన్నూరి మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఫ్రీ బస్ రాకముందు బాగా ఆటో నడిచేది, బాగా మేము మా కుటుంబం మందం వరకు మేమైతే చాలా బాగా బతికామన్నది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళు అయితే ఉన్నారు. వారితో అయితే మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ అయ్యాయి. దాని కొరకే ఫైనాన్షియల్ గా మేము ఆటో ఫైనాన్స్ తెచ్చుకోవడం జరిగింది. ఫైనాన్స్ లో కొనుక్కున్న తర్వాత కూడా మాకు అది ఆటో నడవకపోవడం కూడా భారమైందని కూడా అడిగి తెలుసుకున్నాం. అసలు ఏం జరిగిందనేది కూడా మనం అడిగి తెలుసుకున్నాం. శ్రీధర్ వాళ్ళ భార్య ఉన్నారు. అక్కడ చెప్పండి, అసలు ఏం జరిగింది, శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఫైనాన్షియల్ గా ఈ బండి కూడా కిస్తీలు వెళ్ళట్లేదు, దాని మీద ఫైనాన్స్ ఉంది 1 lakh, అట్లా వెళ్ళట్లేదని చాలా ప్రెజర్ పడ్డాడు. దాని వల్లనే ఇట్లా అని చెప్పిండు నాకు కూడా ఇంతవరకు. కానీ అట్లా అడ్జస్ట్ చేసినాం కానీ ఇప్పుడు ఇక బండి కూడా సరిగా నడవట్లేదు అని ఫ్రీ బస్ చేయబట్టి ఇట్లా వేసుకుంటాను కూడా నాకు కూడా ఇంతవరకు చెప్పలేదు. సడన్ గా ఇట్లా జరిగిపోయింది. కిరాయిలు వెళ్ళేవాడు, కరీంనగర్ టు హుస్నాబాద్ అంతే. ఎక్కువ కిరాయిలు అయితే బాగానే వచ్చేటి. అంతకుముందు ఫ్రీ బస్ లేక ముందుకు, ఫ్రీ బస్ వచ్చినాక అంచలి ఇట్లా ఇబ్బంది అవుతుంది. అంటే అంతకుముందు ఎట్లా ఉండేది మీకు? అంటే అంతకుముందు ఈ ఆర్థిక భారాలుగా ఫైనాన్షియల్ ఎలాంటి ఇబ్బందులు లేదు. ఓన్లీ ఇప్పటి నుండి 1 year నుండి ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు ఉంది? 1 lakh 2 lakh ఉంది. దాని వల్ల బాగా ప్రెజర్ తీసుకుంటున్నాడు. అట్లా దాని వల్లనే ఇట్లా వేసుకున్నాడు. చెప్పిండు చాలా ట్రై చేసిండు కానీ ఇది ఇంట్లో వేసుకున్నాడు మాకు కూడా తెలియదు. బండి ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళారు. బండి కూడా దాని ఏది కిస్తులేమో ఉండే, అవి కూడా కట్టలేక దీని వల్ల వేసుకున్నాడు. అంటే ఆటోను కూడా ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారా? తీసుకెళ్ళారు వాళ్ళు. వాళ్ళ దగ్గరనే ఉంది బండి. ఆయన గ్రహించుకోలేదు. ఇవరకు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఫస్ట్ టైం ఇట్లా జరిగేసరికి ఆయనకి ఇక ఏమనిపించిందేమో అట్లా వేసుకున్నాడు. ఎంతమంది అక్క పిల్లలు? ఎంతమంది? ఒకడే బాబు. చూడొచ్చిందంటే ఆత్మహత్య చేసుకున్నానని కూడా వాళ్ళ భార్య చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా దీనమైన పరిస్థితి. వీళ్ళ ఇల్లు చూసినా కూడా చాలా చూసుకోవచ్చు మనము. చాలా దీనమైనటువంటి పరిస్థితి వీళ్ళది. ఎందుకంటే చిన్న బాబు కూడా, ఒక 1 year బాబు కూడా ఉన్నాడు. కానీ అసలు ఇలా చేసుకోకుంటే బాగుండు అనే ఆలోచన కూడా ఉంటాయి. అసలు కొద్దిగా ఆలోచిస్తే మాత్రము బాగుండేది. చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఏంటంటే ఆర్థికంగా కూడా మాకు ఎలాంటి వెసులుబాటు లేవు, మాకు ఎలాంటి అది కూడా లేదని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. అంటే అసలు ఎట్లా జరిగింది మీకు? మీ అల్లుడు అన్నారు కదా, ఏం జరిగింది అసలు? ఇదే బాధ గురించి, అవే ఆటో ఫైనాన్స్ గురించి. ఆటో నడవక అంత ఫ్రీ బస్సు లేక ముందుకు అప్పుడు మంచిగా నడిచింది. కిరాయిలు వెళ్ళినాయి, ఏ ఇబ్బందులు లేవు. ఇంట్లో అన్ని ఖర్చులు వెళ్ళినాయి. ఏ దేనికి గాని, ఉప్పు గాని, పప్పు గాని, సామాన్లకు గాని, ఆరోగ్యం, ప్లాన్ పెట్టుడు, ఇవన్నీ మంచిగా వెళ్ళినాయి. ఏమంటే ఫ్రీ బస్ ఫోర్స్ చేసిరు బాగా. నువ్వు కడతావా, బండి గుంజుకపోమంటావా, లేకుంటే నేను పోలీస్ స్టేషన్లో పెట్టమంటావా, అది అని బాగా ఫోర్స్ చేసినాడు. ఫోర్స్ చేసిన దానికి బతిలాడిండు. బతిలాడితే ఒకసారి ఇడిచిపెట్టారు, 2 సార్లు ఇడిచిపెట్టారు, 3వసారి బండి పట్టుకపోయారు. అత్తి పైసలు కడతావా, లేకుంటే పోలీస్ స్టేషన్లో పెట్టమంటావా అని బెదిరించారు. 2-3 సార్లు బెదిరించి అదే వారికి ప్రెషర్ అయింది బాగా. ఇక చిల్లర ఆడి బాకీలున్నాయి, అట్లా ఇంట్లోకి తెచ్చుకున్నాయి. ఈ ఆటో నడవక ముందుకు బయట తెచ్చుకున్నాడు అన్నట్టు. నీ ఆసుంటోళ్ళ దగ్గర జర
వాళ్ళకి 30,000 వాళ్ళ 50,000 ఇట్లా తెచ్చుకొని ఏదో ఇంట్లో పొట్ట కడుపుకున్నాడు అటు ఇటు. ఇక ఇప్పుడు పొట్ట కడితేనే ఇబ్బంది బాగా అయింది. 6 ఏళ్ళతో ఫోర్స్ అయింది కదా, ఫోర్స్ దాని అది అయిపోయింది. ఎంతవరకు ఉంటాయి మామూలుగా అప్పులు? ఎంతవరకు ఉంటాయి? దగ్గర 7-8 దాకా ఉంటాయి. అంటే ఈ వరకు అంటే ఆటో నడిచినప్పుడు బాగా ఆటో నడిచినప్పుడు లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఇంత రిస్క్ లేదు, ఏది లేదు, మంచిగా వెళ్ళింది. అప్పుడు ఇంట్లో ఖర్చులు కానీ, వాళ్ళ బాపుని చూసుకుని కానీ, అమ్మని చూసుకుని కానీ, భార్యను చూసుకుని కానీ, ఏది కానీ వాళ్ళ అక్కలు వచ్చినా ఏదైనా పండుగలు చేసినా ఏదైనా మంచిగా చూసుకునేది. ఏ ఖర్చు అయినా ఏ బాధ లేకుండా. అప్పుడు ఎటువైనా రోజు 1500 అన్ని డీజిల్ ఖర్చు అవి కానీ పోగా, బండి రిపేర్ కానీ ఏది పోగా రోజు 1500, 1000, 1200 ఇట్లా దొరికింది. ఇప్పుడు ఆటో అంటే ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి అట్లా అంటే ఇప్పుడు ఎంత దొరికేది మామూలుగా? ఇప్పుడు ఫ్రీ బస్ ఓన్లీ డీజిల్ మందం దొరుకుతుంది అందులో. బండి రిపేర్ వచ్చింది ఆ మధ్యలో, ఆ కైనల్స్ ఎడ్డు అవి పోయినాయి. ఇక అవి చేయించిండు మళ్ళీ ఒకసారి 10,000 పెట్టి. ఇక వీటితోని బాగా ఫోర్స్ అయిపోయి ఒకసారి టైర్లు వలిగినాయి. అట్లా ఇంజన్ బండి ప్రాబ్లం. ఇప్పుడు డీజిల్ కు చూద్దాం, ఇప్పుడు మనం పొట్లపల్లి నుంచి వెళ్ళి హుస్నాబాద్ పోవాలంటే చూద్దాం ఆ లీటర్ డీజిల్ పైసలు పడుతుంది. ఇప్పుడు కరీంనగర్ హుస్నాబాద్ కొట్టాలంటే 5 లీటర్లు డీజిల్ అప్ అండ్ డౌన్, 5 లీటర్లకు 500 పోతాయి. మనకు అప్ అండ్ డౌన్ లా 1100, 1200 దొరకాలి. ఏమైనా లగేజ్ వేసుకొచ్చిన అందులో ఏం దొరకలేదు. అట్లా ఇక నాకు బండి నడుపుడద్దు, బతుకుడద్దు. ఇక నేను ఉండి చూద్దాం ఏం ఎక్కరాను. నా పిల్ల పిల్లలు ఉన్న కొడుకు ఒకడే, ఎట్లా అవుతారో ఏం బతుకుతారో ఏం ఆలోచించలే. వచ్చిండు కథ, ఇంట్లో ఇవ్వలేరు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ డాడీ ఆయన కళ్ళు కనబడాయి. ఆయన ఆడ కూకున్నాడు, తలపీసుకున్నాడు. వాళ్ళ భార్య బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళాక ఇవ్వలేము చూసిండు, ఇంట్లోకి వచ్చిండు, ఉరికిండు, అలా గొల్లెం పెట్టుకొని ఆయన ఊరు పెట్టుకున్నాడు. వచ్చి వాళ్ళ భార్య మొత్తుకుంటే ఏమున్నది ఇలా ఆడ మొత్తుకుంటే ఆయన తెచ్చిన తలుపు ఉందని తీసిరు బయటికి. ఆయన తీసుకొని పోస్ట్ మార్టం తీసుకొచ్చి నిన్న చూడొచ్చు. అంటే శ్రీధర్ అంటే ఇంట్లో ఎవరి లేని సమయంలో చూసి అంటే ఆర్థిక భారాలు ఇక నేను మోయలేని అనే స్థితికి రావడానికి శ్రీధర్ వాళ్ళ నాన్నకు కూడా అంటే 2 కళ్ళు కూడా కనబడడం అని కూడా వీళ్ళు చెప్తున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఇదే రూమ్ లో ఇక్కడ శ్రీధర్ అయితే ఇదే ఈ కుర్చీ దీన్ని కూడా యూజ్ చేసినట్టున్నారు. ఇక్కడనే దీనికే ఆత్మహత్య అంటే ఉరేసుకుని ఇక్కడే అయితే చనిపోవడం జరిగింది. మాత్రము చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఆర్థిక భారాన్ని మోయలేకనే నా భర్త చనిపోయాడు, నా అల్లుడు చనిపోయాడు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. సంవత్సర కాలంగా కూడా ఆటో నడవకపోవడం వల్ల కూడా ఆర్థిక భారాలు ఎక్కువై కూడా ఆడతావా, బండి గుంజుకపోమంటావా, లేకుంటే నేను పోలీస్ స్టేషన్లో పెట్టమంటావా?